జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఈ జన్మలో చేసిన భక్తి మరు జన్మకు ఉంటుందా అనే ప్రశ్న. భగవంతుని పొందడానికి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, శరణాగతి మార్గాలుగా చెప్పబడ్డాయి. మనందరికీ మరొక జన్మ లేకుండా ఈ జన్మలోనే ఇదే చివరి జన్మగా ఉండి మోక్షం పొందాలి అని కోరిక ఉంటుంది. ఒకవేళ మనం చేపట్టిన కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం సఫలం కాకపోతే వచ్చే జన్మలో ఇది కంటిన్యూ అవుతుందా, అంటే క్యారీ ఆన్ అవుతుందా లేదా, మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కావాలా అనేది ప్రశ్న. దీనికంటే ముందు ఒక చిన్న విషయాన్ని చూద్దాం. కలియుగంలో ఇవాళ మనం ఉన్న కాలంలో మన అలవాట్లు, పద్ధతులు, వీటి మధ్య శాస్త్రంలో చెప్పినట్టుగా ఉపాసన మార్గాన్ని, భక్తి యోగాన్ని అనుష్ఠించడం చాలా చాలా కష్టం. శరణాగతి మార్గం ఒకటే మనకు సులభం. అందుకనే 1000 సంవత్సరాల క్రితం భగవద్ రామానుజుల వారు శరణాగతి చేసి మనల్ని కూడా శరణాగతి చేయమని చెప్పారు. శ్రీరంగనాథుని దగ్గర శరణాగతి చేసేవారికి ముక్తి ఇస్తాను అన్న మాట కూడా పుచ్చుకున్నారు. మన కోసం వారు రంగనాథుల దగ్గర మాట పుచ్చుకున్నారు. కాబట్టి ఈ రోజుల్లో భక్తి యోగం వంటివన్నీ చేయడం కష్టం. శరణాగతి వేరు, భక్తి యోగం వేరు. భగవంతుడి కరుణ వల్ల ఆయనను పొందడానికి శరణాగతి చేయడం మాత్రమే సులభమైన మార్గం. భక్తి యోగం మనం చేసే కృషి మీద ఆధారపడి ఉంటుంది. తీరా ప్రారంభించాక దాంట్లో అనేక లోపాలు ఏర్పడవచ్చు. పూర్తి చేయడానికి మన శక్తి చాలకపోవచ్చు, కాలం చాలకపోవచ్చు. అందుకని శరణాగతి ఉన్నతమైన మార్గం. సాక్షాత్ రంగనాథుడే ఇస్తానని మాట ఇచ్చారు కదా, కాబట్టి ముందుగా శరణాగతి చేసి తర్వాత జీవించి ఉన్నంతకాలం భక్తి చేస్తూ ఉంటాం. ఆ భక్తి వేరు. భక్తి యోగంతో మనం భగవంతుని చేరట్లేదు, కాకపోతే జీవించి ఉన్నంతకాలం భక్తి చేస్తున్నాం. కాబట్టి భక్తి మధ్యలో ఆగిపోయినా పర్వాలేదు. ఒకవేళ ఎవరైనా లేదు నేను భక్తి మార్గంలోనే వెళతాను, శరణాగతి చెయ్యను అన్నారనుకోండి, ఆ మార్గంలో చాలా కష్టాలున్నాయి. అలాంటి వారికి ఈ జన్మలో ఎంతవరకు వారు భక్తి మార్గంలో సాధించారో, ఎంత భక్తి ఉంటుందో అది మరుసటి జన్మలో కూడా కొనసాగుతుంది. మళ్ళీ మొదటి నుంచి చేయాల్సిన పని లేదు. కర్మయోగంలో ఉండగా, భక్తి యోగంలో ఉండగా ప్రాణం పోయినా ఎక్కడి దాకా చేశారో అక్కడి నుంచే మరుసటి జన్మలో మొదలవుతుంది. కాబట్టి భక్తి యోగంలో ఎక్కడ ఆగిన తర్వాత ఎక్కడ ఆపారో అక్కడే కంటిన్యూ అవుతుంది. వృధా అవుతుందన్న భయం అక్కర్లేదు. ఇక్కడ మరొక ప్రశ్న ఉదయిస్తుంది. తర్వాత జన్మలో మళ్ళీ నేను మనిషిగా పుడితే కర్మయోగం, భక్తి యోగం చెయ్యొచ్చు. అలా కాక ఒక జంతువుగా పుడితే నా పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం గజేంద్రుడు, జటాయువు మొదలైన వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది. అంటే గజేంద్రుడు, జటాయువు పూర్వజన్మలో ఉన్నతమైన భక్తులు, భక్తియోగం చేశారు. కానీ అది పూర్తి కాకముందే వారికి ఆ జన్మ అయిపోయింది. కొద్దిగా కర్మశేషం మిగిలి ఉంది. అందువల్ల జంతువుగా, పక్షిగా పుట్టారు. అయినా భక్తి కొనసాగింది కాబట్టే వాళ్ళకు మోక్షం దొరికింది. భక్తి చేసేవాళ్ళు ఈ జన్మలో మనిషిగా కాక జంతువుగా ఎందుకు పుట్టారు అంటే నిష్టగానే భక్తి చేశారు, కానీ ఎక్కడో ఏదో దోషం దొర్లింది. దాని ఫలితంగా జంతువుగా పుట్టారు, పక్షిగా పుట్టారు. ఇది ఒక జవాబు. మంచి భక్తులుగా ఉన్నాము, వేరే పాపాలు కూడా లేవు, భక్తి మార్గం పూర్తి కాలేదు. ఇంతలో దేహం నుంచి ప్రాణం వెళ్ళిపోయింది. అప్పుడు తర్వాతి జన్మలో ఎలా పుడతాం అంటే దీనికి భగవద్గీతలోనే శ్రీకృష్ణుడు జవాబు చెప్పారు. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అని 6వ అధ్యాయంలో 41వ శ్లోకంలో చెప్పారు. అంటే మంచి భక్తుల ఇంట్లో, అంటే యోగాన్ని, భక్తి యోగాన్ని ప్రారంభించి భ్రష్టుడైన వాడు పుణ్యాత్ములు పొందే లోకాలు పొందుతాడు. కానీ పుణ్యం పూర్తయిన తర్వాత తిరిగి యోగారంభానికి అనుకూలమైన సూచిగల శ్రీమంతుల ఇంట్లో పుడతాడు అని చెప్పాడు. అంతేకాక తర్వాత శ్లోకంలో
అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏ తద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అంటే ఈ జన్మలో తాను ఆచరించిన యోగ మహిమ వలన తానే స్వయంగా యోగాన్ని ఆచరించి ఇతరులకు కూడా ఉపదేశింపదగిన బుద్ధిమంతుల ఇంట్లో పుడతాడు. ఇలాంటి జన్మ అంతటి భక్తి యోగం చేసిన వారికే తప్ప సామాన్యులకు దొరకదు అన్నాడు. అంటే ఈ జన్మలో చేసిన కర్మ జ్ఞాన భక్తి యోగాలు మధ్యన ఆగిపోయినా వృధా కావు. వాటి ఫలితంగా మరుజన్మలో ఉన్నత కుటుంబంలో పుట్టి మళ్ళీ ఈ యోగాలను కొనసాగించవచ్చు అని చెప్తున్నాడు. రాజ్యాంగంలో కూడా చూడండి, 10వ తరగతి దాకా 35 మార్కులు రాకపోయినా, పరీక్షలు పెట్టకుండా పెట్టినా పరీక్షలో మార్కులు రాకపోయినా ఫెయిల్ అనేది లేకుండా లక్కొచ్చేస్తారు. 10వ తరగతి అయిపోయే సమయంలో ఒక పరీక్ష పెట్టి దాంట్లో కూడా 100కి 100 కాదు, 35 మార్కులు వస్తే చాలు. ఆఖరికి 30 వచ్చినా ఒక 5 అటో ఇటో కలిపైనా సరే అందరినీ పాస్ అయినట్టుగా సర్టిఫికెట్ ఇస్తారు. అంటే ఏంటి, ఎట్లా అయినా అందరికీ విద్య అందాలి, విద్య వైపు అందరూ ఆకర్షితులు అవ్వాలి అనే ప్రయత్నమే ప్రభుత్వం చేసింది. అట్లాగే భగవంతుడు కూడా మనల్ని ఎట్లా అయినా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి అని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ జన్మలో ఆగిపోయిన భక్తి మరు జన్మలో కొనసాగేట్టుగా జన్మను ఆయన ఇస్తాడు. అలాంటి కరుణామయుడైన భగవంతుడి శ్రీపాదాలని చేరుకోవడం, ఆయన కైంకర్య భాగ్యాన్ని కోరుకోవడం మనం చేయవలసిన కర్తవ్యం. ఈ జన్మలో ఆగిపోయినా మరు జన్మకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము మొదలుపెట్టి మాకేం ప్రయోజనం అనుకోనక్కర్లేదు. ఎప్పుడు మొదలుపెట్టినా పర్వాలేదు. శరణాగతి ఉన్నతమైన మార్గం కానప్పుడు భక్తి యోగం అయినా ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు. భగవంతుడిని చేరుకోవడానికి త్వర ఉండాలి మనలో. ఆ కోరిక ఉంటే చాలు, ఆయనే అనుగ్రహిస్తాడు. జై శ్రీమన్నారాయణ.